కల్కి సినిమా యొక్క కలెక్షన్ల ఊపు కాస్తంత అయితే తగ్గింది. కానీ చాలా ప్రదేశాల్లో పర్వాలేదు అనేటువంటి వసూళ్ళు వస్తున్నాయి. మరి మూవీ రిలీజ్ అయిన ఇన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత మూమెంట్ తగ్గుతుంది, అది ఎంత పెద్ద సినిమా అయినా. 380 కోట్ల షేర్ని బాక్స్ ఆఫీస్ టార్గెట్తో సినిమా జర్నీని మొదలుపెట్టింది ఈ సినిమా. అయితే అందరూ ఊహించిన దానికన్నా చాలా త్వరగానే బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. 15 రోజుల కలెక్షన్స్ని ఒకసారి చూస్తే 14వ రోజున బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అన్నట్టుగా వసూలు సాధించింది. ఆ తర్వాత స్లో అవుతూ వచ్చింది. ఈ సినిమా 1.8 కోట్లు సాధించింది తెలుగు వెర్షన్ వరకు 14వ రోజు. తమిళంలో 75 లక్షలు, హిందీలో 4.6 కోట్లు, కర్ణాటకలో 1 కోటి, మలయాళంలో 50 లక్షలు సాధించింది. దాంతో 8.5 కోట్ల వరకు కలెక్షన్ గ్రాస్ సాధించింది అనుకోవచ్చు. దీంతో కల్కి సినిమా ఇండియాలోనే భారీ వసూలు రాబట్టింది. తెలుగులో 253 కోట్లు, తమిళంలో 32, హిందీలో 229, కర్ణాటకలో 60, మలయాళంలో 25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా 640 కోట్ల వరకు వసూలు చేసిందని చెప్తున్నారు. కల్కి మూవీ రెండో వారం, అది ఇండియా, అది నేను చెప్పింది. కల్కి మూవీ రెండో వారం ముగింపు అంటే 15వ రోజున 7 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. తెలుగులో 1.65 కోట్లు, తమిళనాడులో 60 లక్షలు, హిందీలో 4 కోట్లు, కర్ణాటకలో 80 లక్షలు, మలయాళంలో 35 లక్షలు రాబట్టింది. అంటే తగ్గుతూ వస్తుంది. సో ఫస్ట్ వీక్ ఇండియాలో 415 కోట్ల వసూలు చేసి సంచలనం సృష్టించింది. రెండో వారం ముగిసేసరికి 190 కోట్లు. దాంతో ఈ సినిమాకి 6 కోట్ల పైగా వసూలు సాధించింది. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డుని బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసేటువంటి అవకాశం లభించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ లెక్కలు నార్త్ అమెరికాలో $17 మిలియన్ రాబట్టింది, మిగతా దేశాల్లో $13 మిలియన్. దాంతో ఈ సినిమా ఓవర్సీస్లో 250 కోట్ల రూపాయల వరకు సాధించింది. దీంతో 11 రోజుల్లో 900 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత నాటికి అంటే 15వ రోజుకి 47 కోట్ల వరకు వసూళ్లు పెరిగాయి. దాంతో 950 కోట్లకి దగ్గరైంది. అంటే 947 కోట్లు వచ్చాయి. అయితే ఇప్పటికే 1000 కోట్ల ఖాతాలో చేరాల్సి ఉంది, 1000 కోట్ల గ్రాస్లో చేరాల్సి ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో భారీగా ఉన్నటువంటి వరదలు, తుఫాన్లు, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల 1000 కోట్ల షేర్ వరకు గ్రాస్ వరకు చేరుకోలేదు ఇంకా ఈ సినిమా అనేది ట్రేడ్ వర్గాలు చెప్తున్నమాట. ఫ్యాన్స్ మాత్రం 1000 కోట్లు వచ్చేసాయి అంటున్నారు. కానీ ఇంకా రావాల్సి ఉంది. నేనైతే వస్తుందని అనుకుంటున్నా. ఇంకా 11 డేస్ వరకు చాలా అద్భుతంగా సాగింది. 900 కోట్లు టకటక వచ్చేసాయి గ్రాస్. ఆ తర్వాత 5 రోజులు మాత్రం కేవలం యావరేజ్గా రోజుకి ఒక 10 కోట్లు చొప్పున లేదా 9 కోట్లు చొప్పున 47 కోట్లు వచ్చాయి. సో 947 కోట్లు వచ్చాయి. ఇంకొక 10-15 రోజులు ఈ సినిమా గట్టిగా ఆడితే కనుక ఖచ్చితంగా 1000 కోట్లు అయితే వస్తాయి. కానీ ప్రస్తుతానికి వచ్చినటువంటి 1000 కోట్లు అయితే ఖచ్చితంగా నిజం కాదు. అట్లాగని రావు అనేది కూడా నిజం కాదు. ఖచ్చితంగా వస్తాయని నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే నేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అవ్వదు అని రివ్యూ చెప్పిన రోజు డే 1 నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటిది అది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ చూసి నేనే మళ్ళీ పోస్ట్ చేశాను, లేదు నా ఎస్టిమేషన్ తప్పు, సినిమా చాలా బాగా రన్ అవుతుంది అనేసి. సో మళ్ళీ నేనే చెప్తున్నా, 1000 కోట్లు ఇప్పుడు వచ్చిందైతే నిజం కాదు, ఖచ్చితంగా వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే 5 రోజుల్లో మీకు 11 రోజు నుంచి 4 రోజుల్లో 5 రోజులు కూడా కాదు, 4 రోజుల్లో 47 కోట్లు రాబట్టిందంటే ఇంకో 10-15 రోజులు ఈజీగా ఆడుతుంది. పక్క భారతీయుడు 2 కూడా పెద్దగా రన్ అవ్వట్లేదు. అక్షయ్ కుమార్ సినిమా ఏదో వచ్చింది, దాని పేరు కూడా నాకు తెలియదు. అంటే సినిమాల పట్ల కాస్తంత ఐడియా ఉన్న పేరు కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నానంటే జనాలకు అసలు తెలియదు. సో అది కూడా పెద్దగా ఏమీ ఆడే పరిస్థితి కనపట్లేదు. సో డెఫినెట్లీ 1000 కోట్లు రావడం అయితే తథ్యం, 100% రాబోతోంది. కాకపోతే ఏంటంటే ఇంకా రాలేదు, వచ్చేసిందని కొంతమంది క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు.